హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ముగ్గుల పోటీకి వెళ్తున్నానన్నమాట. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్లో శనివారం 4వ తేదీన ముగ్గుల పోటీలు పెట్టారండి. దానికైతే నేను పాల్గొనడానికి వెళ్తున్నాను. ఇంకా ఉదయాన్నే అయితే శనివారం కదా, ఆ రోజు ఇంకా పటాలన్నీ నీట్గా శుభ్రం చేసుకోవాలి, పూజ చేసుకోవాలని చెప్పేసి ఉదయం చీకట్లోనే 5 గంటలకే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసి పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా మధ్యాహ్నం ముగ్గులు వేసి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి వంట కూడా చేసి వెళ్ళానమాట. మిరియాల చారు అలాగే మెంతికూర పప్పు చేసేసి దోశలోకి చట్నీ చేసి ఇంకా అన్నీ రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. ఇక అన్నం ఒక్కటి వండేస్తే సరిపోతుందండి. ఇంకా ఎందుకంటే మధ్యాహ్నం వచ్చేసరికి 3:30 అలా అవుతుంది. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది, మనం కూడా వచ్చి వంట చేయాలంటే అంత ఓపిక ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అన్నీ రెడీగా ఇంట్లో పని అయితే పూర్తిగా కంప్లీట్గా చేసేసుకొని వెళ్తాను. ఎప్పుడు వెళ్ళినా అంతేనండి, టెన్షన్ పెట్టుకొని అనమాట. అన్నీ ఇంట్లో పని అంతా చేసుకొని వెళ్తానన్నమాట. ఒక లేటు మనం వచ్చినా ఇంట్లో వాళ్ళు భోంచేస్తారనమాట. అలా అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్తాను. ఇంకా ఇప్పుడైతే మొత్తం ఇంకా ఇల్లంతా పని ఏం లేదు, ఇంట్లో ఆ పనెల్లా చేసేసుకున్నాను. ఇక ముందు రోజే నైట్ అన్నీ సర్ది పెట్టుకున్నాను అనమాట. ముగ్గుకి ఏమేమి కావాలి, సంబంధించిన వస్తువులు, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను ఒక బ్యాగ్లో. ఇంకా ఏమన్నా గుర్తు చేసుకుంటున్నాను అనమాట, ఏమన్నా మర్చిపోయాను అని చెప్పేసి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక కొద్దిగా టైం ఉండిందనమాట. అంతా అయిపోయిన తర్వాత, పని అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ముగ్గు వేసుకుందామని చెప్పేసి చాక్ పీస్ అయితే ఇలా ఇంటి ముందు వేసుకున్నాను అనమాట. కొద్దిగా గుర్తుంటుంది, స్పీడ్గా వేయడానికి వస్తుందని చెప్పేసి అలా కొద్దిగా ప్రాక్టీస్ అయితే చేసేసుకున్నాను. ముగ్గుల పోటీలు ఉదయం 10 గంటలకి స్టార్ట్ అని చెప్పారండి. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను. ఇక్కడ ఎదురు కనిపిస్తుంది కదా మార్కెట్ యార్డ్, అక్కడే ముగ్గులు పెడతారనమాట. మాకు ఇంటికి దగ్గరే అనమాట. అని చెప్పేసి కొద్దిగా తొందరగా అయితే వెళ్ళలేదు, 10 గంటలకు వెళ్ళినా సరిపోతుందిలే, దగ్గరే కాబట్టి మనకు టైం సేవ్ అవుతుందని చెప్పేసి 10కి అయితే వెళ్ళానమాట. మళ్ళీ అక్కడ మనం బాక్స్ తీసుకోవాలి, తర్వాత వాటిని క్లీన్ చేసుకోవాలి, చాలా పనులు ఉంటాయి కదా, కొద్దిగా ముందుగానే వెళ్తే సరిపోతుందని చెప్పి 10కి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేలోపే కొంతమంది వచ్చారనమాట. ఇంకా ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ముగ్గులు ఎలా జరుగుతాయి అనేది మొత్తం మీరు వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీకు ఎలా వేయాలి ఏంటి అనేది కూడా ఐడియా వస్తుందన్నమాట. ఎలా జరిగింది, ఎవరెవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చాయి అన్నీ తెలుస్తుంది, మీరు మొత్తం చూసేయండి. ఇది నా బాక్స్. ఇది గమనించాలమ్మా, చుక్కల ముగ్గు వేయాలి కూడా మీరంతా మీ ముగ్గులో పొందుపరచాల్సిందిగా తెలియజేస్తున్నాం. న్యాయ నిర్ణేతలు వీటన్నింటినీ అలంకరణను పరిగణలోకి తీసుకుంటారు, చుక్కల ముగ్గు పరిగణలోకి తీసుకుంటారు, ప్లస్ ప్రాశస్త్యాన్ని, సంక్రాంతి ప్రాశస్త్యాన్ని, ఈ మూడింటిని వాళ్ళు పరిగణలోకి తీసుకునే మీకు మార్కులు వేస్తారు. కాబట్టి 10:30కు స్టార్ట్ చేసినామమ్మా. మీరు 10:30కి అయితే ముగ్గులు స్టార్ట్ చేశారండి. ఇంకా లోపు నేను బాక్స్ అంతా రెడీగా చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను ముగ్గు అయితే స్టార్ట్ అయ్యింది, నాది సగం ముగ్గు అయితే అయిపోయింది. ఇంకా స్పీడ్గా అందరు వేస్తూ ఉంటారండి, ఎక్కడ దిక్కులు చూడరు అనమాట. టైం 2 గంటలు ఇస్తారు కాబట్టి అందులో ఎవరిని మనకు హెల్పర్గా ఉంచారండి. ఎంతసేపునా వాళ్ళు పక్కన రంగులు ఇవ్వాల్సిందే తప్ప ముగ్గు ఎవ్వరు వేయడానికి ఉండదన్నమాట. మనమే ముగ్గు వేయాలి, మనమే కలర్స్ వేసుకోవాలి, మనమే అన్నీ చేసుకోవాలి. కాబట్టి కొంచెం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మధ్యలోనే ముగ్గు ఆగిపోతుంది అనమాట. అలా ఆగిపోతే కూడా మనకు ప్రైజులు రావు. అన్నీ మనమే చూసుకోవాలి కాబట్టి కొద్దిగా స్పీడ్గా మెయింటైన్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా చేస్తే బాగుంటుంది. ఎవరు పక్కన ఏమేస్తున్నారో అది ఇది అని మనం దిక్కులు చూస్తూ ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మన ముగ్గు మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ ముగ్గు అయితే వేస్తున్నానండి. ఆ లోపు మా అక్క నువ్వు వెళ్ళి ఒకసారి వీడియో తీసుకురావా అందరి అని చెప్పానమాట. మా అక్క అయితే అందరికి వెళ్ళి వీడియోలు తీస్తుందండి. నాకు హెల్ప్గా చాలా బాగా పనిచేస్తుంది. మా అక్క అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. పిలిచిన ప్రతిసారి మా అక్క నాకు వస్తూ ఉంటుంది, ఐడియాలు ఇస్తుంటుంది, అలా ఇలా అని చెప్పేసి. సో మా అక్కకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ఈ ముగ్గుగానే విన్ అయ్యామనుకో మనకు సెలక్షన్లు చేస్తారనమాట. అంటే కర్నూలులో, ఆదోనిలో, నంద్యాలలో 3 చోట్ల పెట్టింటారు. ఆ 3 చోట్ల ఏది బెస్ట్ ముగ్గు అని వాళ్ళకి అనిపిస్తే ఆ ముగ్గును విజయవాడకు పంపిస్తారనమాట. అక్కడ విజయవాడలో ఫైనల్ ఉంటుంది, అక్కడ వేస్తే చాలా బాగుంటుందన్నమాట. అది అందరికీ రావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు ఆ అవకాశము. ఇంకా నేను కూడా మంచిగా వేసి ఈసారి కూడా విజయవాడకు వెళ్తే బాగుండేమో అనిపిస్తుంది.
గట్టిగా అయితే ట్రై చేస్తాను రావడానికి మాత్రం. ఇంకా ఇప్పుడైతే ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ఫస్ట్ మధ్యలో తీగల ముగ్గు వేసేసాను అనమాట. ఇంకా తర్వాత ఎల్లో బార్డర్ వేసేసి దానిపైన తీగలు వేస్తున్నాను. చాలా టైం పడుతుందండి ఇవి మెలికల ముగ్గులు వేయడానికి. కొద్దిగా ఇంట్రెస్ట్గా వేయాలన్నమాట. ఒకవేళ తప్పు పోయిందనుకోండి మళ్ళీ అంతా చెడిపోతుంది ముగ్గు అంతా. కాబట్టి ఎక్కడ దిక్కులు చూడకుండా మనం ఏది అనుకుంటే అది ముగ్గులో దింపేలాగా ముగ్గు అయితే వేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారండి ఈ ముగ్గు ఎలా వేయాలి చూపించండి అని. చూపించవచ్చు, కొద్దిగా టైం లేదండి. నేను కూడా కొద్దిగా ముగ్గులు ప్రాక్టీస్లో ఉన్నానన్నమాట. ఒకవేళ టైం ఉంటే ఖచ్చితంగా అయితే చూపిస్తాను. ఇది కొద్దిగా కష్టమే నేర్చుకోవడానికి, కానీ ఒక 5-6 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అయితే ఈ ముగ్గు వస్తుంది. నేను కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్లో ఈ ముగ్గు ఎలా అనేది పెడతాను. మీరు ఒకవేళ మీకు నేర్చుకునే ఓపిక ఉంటే కమ్యూనిటీ ట్యాబ్లో చూడండి, అక్కడ ముగ్గు వివరంగా పెడతాను. మీరు ట్రై చేయండి, పేపర్ మీద కానీ స్లేట్లో కానీ వస్తుందేమో, ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ నాకు టైం ఉంటే ఖచ్చితంగా ఎలా వేయాలనేది అయితే మీకు చూపిస్తాను. ఇక అందరైతే ఇంట్రెస్ట్గా వేస్తున్నారండి ముగ్గులు. చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అనమాట. మెలికల ముగ్గులు, తర్వాత వాళ్ళ క్రియేటివిటీని బట్టి అనమాట. ఒక్కొక్కరు పువ్వులు, ఒకరు శంకులు, అలాగే అమ్మవారిని ఇలా రకరకాలుగా వేస్తూ ఉంటారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు అంటే కొద్దిగా నంద్యాలలో అయితే చాలా టఫ్గానే ఉంటుందన్నమాట ముగ్గుల పోటీ. చాలామంది చాలా బాగా వేస్తారు. అలాగే జడ్జిమెంట్ కూడా చాలా పక్కాగా ఉంటుందన్నమాట, బాగా ఇస్తారనమాట. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీల్లో ఫైనల్లో మనం కానీ గెలిచి విజయవాడకు పోతే ఆ కిక్కే వేరుంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఒకసారి మీరు మొత్తం ముగ్గులన్నీ చూసేయండి. మొత్తం ఎవరెవరు ఏమేమి ముగ్గులు వేస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. ఎవరైనా ముగ్గుల పోటీల్లో పాల్గొనాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎలా వేయాలి ఏంటి అని చెప్పేసి. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఎవరికి ఏ ప్రైజ్లు వచ్చాయని కూడా వీడియోలో ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు చాలా బాగుంటాయి. మొత్తం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఒకసారి మొత్తం ఎవరెవరు ఏమేమి ముగ్గులు వేస్తున్నారో మీకు చూపించేస్తాను.
తిట్టకూడదు. సువాసిని హాయ్ చెప్పు అంటే బిజీగా చెప్పింది. మీ ఫ్రెండ్ కూడా వస్తుంది, ఆమెనే స్కూల్ వివేకానంద స్కూల్ అలా లాస్ట్కి. హెల్త్ బాగాలేదంట, ఎవరో ఆమె వేస్తుంది ఒక పాప. పిస్తా గ్రీన్ వేసింది, కింద నువ్వు వైలెట్ వేసినట్టు బాగా క్లాస్ ఉంది కలర్. బాగా వేసింది, మెలికల్ ముగ్గునే. చాలా దాన్ని మధ్యలో అది ఆఫ్ చేయాలి కదా. ఫైనల్ అండి, ఇంకా నా ముగ్గు అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ విధంగా నా ముగ్గునైతే వేశాను. ఎలా ఉందంటే నా ముగ్గు బాగుందా? ఒకవేళ బాగుందని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ముగ్గులోకి చాలామంది ఇంట్రెస్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. చూస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ. ముగ్గు అయితే ఎలా ఉందని తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చేసానండి. ఒక సైడ్ అమ్మవారిని, అలాగే ఇంకొక సైడు భోగి కుండలు, అలాగే ఇంకొక సైడు నవధాన్యాలు అన్నీ, అంటే సంక్రాంతికి సంబంధించినవన్నీ అయితే కొద్దిగా పెట్టానమాట. ఫినిషింగ్ లాస్ట్లో ముగ్గే మెయిన్ అండి, కాబట్టి ముగ్గు మన ఇంపార్టెంట్, ముగ్గే ఇవ్వాలి. తర్వాత డెకరేషన్ మన ఇష్టం అనమాట, ఏమైనా చేసుకోవచ్చు. ఇలా అయితే నేను ముగ్గు వేశాను. మా అక్క నేను కొద్దిగా ఫొటోస్ తీసుకుంటూ నవ్వుకుంటున్నాం అనమాట. అంటే ఆల్రెడీ మా ముగ్గు అంతా ఫినిషింగ్ అయిపోయింది. ఇంకా జడ్జెస్ వచ్చి ఇప్పుడైతే ముగ్గు చూస్తున్నారు. నేనే హెల్ప్ చేసేది. పెట్టు వస్తుంది. కావున ఇప్పుడు చాలా మందికి పేషెంట్ తగ్గాయి, కానీ ఒకప్పుడు మన చిన్నగా ఉన్నప్పుడు గ్రామాల్లో ప్రయుతంగా అంటే సంక్రాంతి అంటే ఒక 3 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రతి ఇల్లు చుట్టూ చాలా పెద్ద ఎత్తున జరిగేది. ఇప్పుడు జరగలేదని కాదు, కొద్దిగా తగ్గింది కావచ్చు. అంటే పట్టణ ప్రాంతంలో ఉంటే మెప్ప వాళ్ళు చూస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే డే వాళ్ళు మేము చూస్తాం. అంతా ఒకటే, స్కీములు అన్నీ ఒకటే, ఏదో 1 or 2 తప్ప అన్ని స్కీములు వాళ్ళకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆమెకి మా 44 మా నంబర్ 44 కంగ్రాట్స్ అనుకుంటున్నామా. మన ఆంధ్రజ్యోతి ఏడీపీ మేనేజర్ గోపాల్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. 44 రేవతి. అలాగే క్లాప్స్ ఆమెకి మన ఏబిఎన్ స్టాఫ్ సపోర్ట్ సుల్తాన్ గారు కోరుతున్నాం. పేరు మహేశ్వరి. అలాగే మరో కన్సలేషన్ వచ్చేసి 48 నంబర్ 48. ఇక్కడ పేర్లు మాకు లేవు అంటే నంబర్ ఉన్నారు కాబట్టి జడ్జెస్కి తెలియదు ఎవరు అనేది, నంబర్ మాత్రమే ఇచ్చారు. ఆమె జానకి అంట. మన
ఎడిషన్ ఇన్ఛార్జి గారు చల్ల నవీన్ గారు మనకి కన్సెషన్ పద్ధతిగా కోరుతున్నాం. అలాగే మరో కన్సలేషన్ వచ్చేసి నంబర్ 2 తల్లి, నంబర్ 2 ప్రవీణ పంటూరు, ఆమెకి 27 అమ్మా. ఆమె వచ్చేసి 90 అమ్మా. నెక్స్ట్ క్లాప్స్ అమ్మా. దాంట్లో ముగించున్నాం కాబట్టి సీరియల్గా తీసుకున్నప్పుడు దీనికి క్యాష్ ప్రైజ్ మన డిఆర్డిఏ ఏరియా కోఆర్డినేటర్ ప్రసాద్ గారి వాల్సిందిగా కోరుతున్నాను. మరో థర్డ్ ప్రైజ్, స్పెషల్ థర్డ్ ప్రైజ్ 37 నంబర్ అమ్మా. ఆమెకి మన ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ లక్ష్మణ్ గారు ప్లస్ స్పెషల్ అందరూ ఉన్నవాళ్ళు కూడా వచ్చు. వన్ టూ త్రీ ఇప్పుడు 2 థర్డ్ ప్రైజ్లు స్పెషల్ థర్డ్ ప్రైజ్లో ఇచ్చేసినాము. ఇప్పుడు మరో థర్డ్ ప్రైజ్ వచ్చేసి నంబర్ 10. ఈమెకి వచ్చేసి పేరైతే ఐడియా లేదు. నంబర్ 10 ఎవరమ్మా? ప్రశాంతి. బిగ్ క్లాప్స్ అమ్మా. ఆమెకి 3000 రూపాయలు ఇది క్యాష్ ప్రైజ్ ప్లస్ ఒక కన్సలేషన్ గిఫ్ట్ వచ్చేసి మన శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు బిగ్ క్లాప్స్ అమ్మా. ఏమి వచ్చేసి క్యాష్ ప్రైజ్ 4000 ప్లస్ కన్సలేషన్ ప్రైజ్ ఉంటుంది. ప్లీజ్ అమ్మా. ఆ పేరు వచ్చేసి రామేశ్వరమ్మ. రెండమ్మా. ఈమెకి వచ్చేసి మన స్పాన్సర్స్ మరిగనపల్లి మాజీ సర్పంచ్ గారు బీసీ రాజారెడ్డి గారి వలసిందిగా కోరుతున్నాను. టోటల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్తో పాటు స్పెషల్ థర్డ్ ప్రైజ్లు కూడా మొత్తం ఆయన ఇచ్చారు. ఆయనకి మనందరి తరఫున కంగ్రాట్స్ అమ్మా. సరే, థ్యాంక్ యూ అమ్మా. ఇంకా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ప్రైజ్ దాదాపుగా అందరికి తెలిసిందే. ఒక్కసారి మీరే చెప్పండి అమ్మా. నంబర్ ఏదంటే జడ్జెస్ మీరే, మీ జడ్జ్మెంట్ కలుపుకుందామని. నో ప్రాబ్లం, చెప్పండి అమ్మా. ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఏది ఉంటుందని మీరు అనుకుంటున్నారు? చాయిస్ మీకే. ఏదమ్మా? 40. ఇంకమ్మా 40నే. అందరు ఏకగ్రీవమ్మా? చెప్పండి. అప్పుడు 40 ఎవరో మనకు తెలీదు. వేసినమ్మా మనతో పాటు వచ్చినటువంటి ఒక సోదరి, ఆ సోదరిని మనం అంతా ఏకగ్రీవం ఇచ్చినప్పుడు మీ జడ్జిమెంట్ పవర్ఫుల్ అని. ఓకేనమ్మా? అందరు ఒక్కసారి చెప్పండి. ఏదమ్మా ఫస్ట్ ప్రైజ్? 40. అంటే జడ్జిమెంట్ ఈజ్ వెరీ గుడ్. మనం అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆమె అమ్మా నంబర్ 40 ఎవరమ్మా? శ్రీలక్ష్మి గారు. దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈమెకు వచ్చేసి 6000 రూపాయలు క్యాష్ ప్రైజ్, కన్సలేషన్ బహుమతి మన స్పాన్సర్ రాజారెడ్డి గారు. అయిన తర్వాత మన ఐసిడిఎస్ పీడి గారు, అలాగే మా బ్రాంచ్ మేనేజర్ గారు, ఎడిషన్ ఇన్ఛార్జ్ గారు, లోకల్ స్టాఫ్ రిపోర్టర్ అందరూ కలిసి వచ్చిందిగా మన డిఆర్డిఏ ఏరియా కోఆర్డినేటర్ అందరూ కలిసి వచ్చిందిగా కోరుతున్నాను. ఒకసారి మా ఫోటోగ్రాఫర్ కూడా అందరు కవర్ అయ్యేటట్లు తీయాల్సిందిగా కూడా కోరుతున్నాను. మా సుంకని గారు కూడా ఉన్నారు.
ఓకే, కరెక్ట్ అవుతే విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకి మేము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ప్రైజ్ కొట్టిందనుకోండి మన నంద్యాల పేరు నవ్యాంధ్రలో పేపర్లో వస్తుంది. ఇట్టండి అమ్మ. అమ్మ ఫస్ట్ మీరు సెకండ్ కదా, ఫస్ట్ సెకండ్ ఇవ్వండమ్మా. మీరు నిలబడండి అమ్మా. అందరు కనిపిస్తామా? రఫీ వెనక అందరూ వస్తున్నారా? అమ్మా ప్రతి ఫోటో ఎట్లది అన్న, ఫోటో ఎట్లది? ఈరోజు మనకి ప్రాంతంలో వేసినటువంటి ఇద్దరు మహేశ్వరి అండ్ మాధవి. మహేశ్వరి వచ్చింది. వాళ్ళు ముగ్గురు సపరేట్, వీళ్ళు ముగ్గురు సపరేట్. ఎక్స్ట్రా ఇద్దరేనా? ఏం చేయాలమ్మా? 6,000 ఇచ్చినారన్న. ఫస్ట్ ప్రైజ్ అంత ఇదే. మన స్కేల్ అయితే రౌండ్ డయామీటర్ పెట్టుకుంటాను. ఆ విధంగా ఒకటి పైకి ఒకటి కిందికి రాకుండా ఆ రౌండ్కి వేయడం నాకు చాలా. మీ యూట్యూబ్ ఛానల్ వచ్చేసేది మేడం రికార్డ్ చేస్తారు మేడం. ఇది ఎన్ని చుక్కలు ఎన్ని అనేది? ఈ మధ్యలో 17 చుక్కలు సార్, 3 వరుసలు పెట్టాలా, మళ్ళీ అటు 3 ఇటు 3 పెట్టుకోవాలా, మళ్ళీ ఇక్కడ 7 7 7 పెట్టాలి, మళ్ళీ 3 అంతా కలిపి ఒకే ముగ్గు రావాలండి. 17 3 17 ఫస్ట్ వేయాలి, తర్వాత మళ్ళీ అన్ని తీగలు కలిసేలాగా వేయాలి. ఇట్లా పెట్టుకుని తీగలు కలవాలి. మెయిన్గా మేడం ఇది పెట్టారు కదా దర్శనం కలుసుకోవాలి. సంక్రాంతి తెలియని వాళ్ళకి తెలుస్తుంది మేడం. కంగ్రాచులేషన్. ఇక్కడ ఉన్నా సార్. నవధాన్యాలు పెట్టారు, కలర్ కాంబినేషన్ ప్రోగ్రామ్ అయితే దాంట్లో ఒక ఫోటో దిగుతాము. అక్కడ ఆ రోజు నువ్వు హైలైట్ కావాలి, నాకు ఏం చేస్తావు కాన్సెప్ట్ మంచి చేసి ట్రై చేస్తాము. అమ్మాయి కూడా తిరంగా కాన్సెప్ట్ ఒకసారి చూడమ్మా. 10వ నెంబరు
తీయి నాకు ఇద్దరం ఉండొచ్చా? కానీ మీ సెల్ ఉండకూడదు. నువ్వు తీయకైతే ఇక్కడ ఉన్నామ్మా. ఎంత నెంబర్ అక్కది? సెకండ్ వాళ్ళు బాబు సెకండ్ పంపిస్తున్నాడు. సెకండ్ థర్డ్ కెమెరా వైపు చుక్కల ముగ్గు వేశాను సార్. అందరికీ నమస్కారం అండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకు చాలా కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం కూడా ఆడవారిని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు అయితే పెడుతున్నారు. నేను ప్రతి సంవత్సరం కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలో పాల్గొంటాను. ఈసారి నాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. చుక్కల ముగ్గులకు ప్రాధాన్యత అన్నారు కాబట్టి నేను చుక్కల ముగ్గులే ఎక్కువ ప్రిపేర్ చేశాను, ముగ్గు వేశాను అనమాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్రీలక్ష్మి, ఇక్కడ నంద్యాల టెక్కి. మీరు సెకండ్ నీ ముగ్గు తీసుకున్నావా విజువల్స్? పోలేదు. సో ఫైనల్గా అయితే నాకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు మీకు ఏమొచ్చాయో చూపిస్తాను. హాయ్ అండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు అయితే అయిపోయాయి అనమాట నంద్యాలలో. నాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. క్యాష్ 6000. ఫస్ట్ ప్రైజ్ 6000 వచ్చిందండి. చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇట్లా ప్రైజ్ వస్తే. తర్వాత ఇది బాక్స్ అయితే మాత్రం మామూలుగా పార్టిసిపేషన్ గిఫ్ట్ ఉంటుంది కదా, దానికి ఇచ్చారు. చాలా బాగుంది బాక్స్. తర్వాత హాట్ బాక్స్ కూడా ఇచ్చారన్నమాట. హాట్ బాక్స్ అయితే సూపర్ ఉందండి. ఓపెన్ చేసి చూద్దాం. చాలా బాగుంది హాట్ బాక్స్. సో చూసారు కదండి, 6000 క్యాష్ అలాగే హాట్ బాక్స్ ఇచ్చారనమాట. ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీల్లో అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉందండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.